చింతకాయ కొబ్బరి పచ్చడి చేసుకోబోతున్నాం. వెరీ నైస్. కాకపోతే కొబ్బరి ఎక్కడైనా చింతకాయ పులుపుని తగ్గించేస్తుందా అని ఒక భయం. చూద్దాం. చింతకాయ అంటేనే పులుపు ఉండాలనిపిస్తుంది. చింతకాయని అసలు ఎవరు ఏం టచ్ చేయలేరు, ఏం వేసినా కూడా అంటావా? రెసిపీ చేసాక కూడా నీకు తెలుసు. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. సో చింతకాయ వద్దు, పచ్చడిలో తిందాం. సో కొబ్బరి, చింతకాయ ముక్కలు అంటే అలా రాండమ్ కాస్త అలా చిన్నగా తీసుకున్నాము. సో కొంచెం మంచి ఫ్లేవర్స్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగానే వాడుతున్నాము. అయితే ఇవి గ్రైండ్ చేస్తామా అల్లం వెల్లుల్లి, లేదా చింతకాయ అంటే మామూలుగా మనము చింతకాయ అయితే ఫస్ట్ గ్రైండ్ చేసుకుని కొన్ని రోజులు అలా పెట్టుకుంటాం. మామూలుగా తర్వాత పోపు కావాలంటే పోపు వేసుకుంటాం. బట్ మనం ఇప్పుడు ప్రొసీజర్ మనం చేసేసుకుంటాం కాబట్టి మనం చింతకాయ ఫస్ట్ గ్రైండ్ చేసేసి దాంట్లో కావాల్సినవన్నీ కూడా మనం ఒకసారి కుక్ చేసేసుకుందాం. ఓకే ఓకే, డన్. సో అయితే ఫస్ట్ జార్ తెచ్చేయాలి. ఓకే. సో చింతకాయ నలగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది గ్రైండ్ చేసేసుకుని తర్వాత కొబ్బరి కూడా వేసేసుకోవచ్చేమో. ముందుగా చింతకాయ ముక్కలు కొంచెం చిన్నగా మనకి ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఇది గ్రైండ్ చేసి ఓకే. సో ఆల్మోస్ట్ కొంచెం గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోనే పర్ఫెక్ట్ కలర్ కూడా. సో దీంట్లో కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం ముందుగా. ఓకే. కొంచెంగా బెల్లం, కొంచెం చింత పులుపు మరీ తగ్గిపోయేంత కొబ్బరి కాకుండా ఈ మాత్రం కొంచెంగా సరిపోతుంది. అండ్ బెల్లం కూడా చాలా కొంచెంగా వేస్తున్నాను. మిగతావన్నీ కూడా పోపులాగా మనం లాస్ట్ లో కలుపుకోవడమే. అండ్ అల్లం వెల్లుల్లిపాయలు కూడా మనం లైట్ గా స్మాష్ చేసి వేసేసుకుందాం పోపులోనే, ఇంకా బాగుంటుంది. ఓకే సరే. సో మామూలుగా కారం, పచ్చికారం కూడా వేసుకుంటూ ఉంటాము, బట్ మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాం కాబట్టి అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు మాత్రం పోపులో ఉంచుకుని పచ్చిమిరపకాయల్ని మనం గ్రైండ్ చేసేసుకుంటాం కారం కోసము. అండ్ కొంచెం ఉప్పు వేసేద్దాం. కొంచెం బాగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లో వేసుకున్నాము. అవును. సో ఇది కూడా గ్రైండ్ చేసేస్తాం. సో అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనకి మరి నలగట్లేదని అనుకుంటే. ఓకే. సో ఇప్పుడు పచ్చడి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఇక్కడ యాక్చువల్లీ మనకి రెండిటి టెక్స్చర్ బాగా తెలుస్తుంది. అవును, కొబ్బరి కూడా తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. అండ్ అందరూ చింతకాయ తినలేరు. సో మరి ఎక్కువ పులుపుగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఒకవేళ చిన్న పిల్లలకి పెట్టాలి అనుకున్నా, లేకపోతే కొంచెం మరి పులుపు తినని వాళ్ళు ఉన్నా కూడా ఇలా కొంచెంగా కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు. ఆల్సో కొన్ని ఇడ్లీ లాంటి వాటిలోకి ఎక్కువ పులుపున్నవి తినలేం, ఎందుకంటే ఆల్రెడీ అది కాస్త టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి. చింతకాయ లాంటివి అయితే ప్లెయిన్ గా కొంచెం ఇలా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ పచ్చడి మిశ్రమం రెడీ కాబట్టి ఇప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే. సో నూనె వేసేసుకుందాము. ఓకే. సో ముందు పోపు దినుసులు అన్ని కూడా వేసేసుకుందాం. సో కొంచెంగా మెంతులు కూడా, పులుపు ఉన్న చోట మెంతులు ఉంటే కంపల్సరీ వేసుకోవాలి. ఓకే. సో అల్లం ముక్కలు కూడా వేసుకుందాము, కాబట్టి దంచి కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం ఎంతైనా పచ్చిగా వేసుకోకుండా ఇలా వేసుకుంటేనే బెటర్ కాబట్టి ఇక్కడ మనం వేసుకుంటున్నాము. వెల్లుల్లిపాయ ముక్కలు ఇవి రెండు కూడా ఆప్షనల్, అందరూ కూడా అప్పుడప్పుడు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, ఆప్షనల్ ఇవి. లేదా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే దీంట్లోనే డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే. ఓకేనా, వేగింది. ఎండుమిరపకాయలు అండ్ ఇంగువ. ఓకే, ఇంగువ బాగానే వేసుకున్నాము. తర్వాత కరివేపాకు. ఓకే. చక్కగా అన్నంలోకైనా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో నంచుకోవడానికైనా అన్నిటికీ బాగా సూట్ అవుతుంది. అండ్ సీజన్ ఉన్నప్పుడే కదా మనం చేసుకోగలిగేది. చింతకాయలు చక్కగా దొరికినప్పుడు అంతా ఇలా ఏదో ఒక మంచి కాంబినేషన్ తో ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే. అయితే సో ఇప్పుడు ముందు రెడీ చేసి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు వేసేసుకోవచ్చు.
సో చింతకాయ కూడా మరి పచ్చిదనం తెలియకుండా ఒక్కసారి ఇలా వేయించేసుకున్నామంటే అప్పటికప్పుడు మనము తింటున్నాము అనుకుంటే ఈ ప్రొసీజర్ మనం ఇలా చక్కగా వేయించేసుకోవచ్చు. జస్ట్ లైట్ గా, మరి ఎక్కువగా కూడా కాదు. అవును, చాలా కొంచెం సేపు మాత్రమే మనం వేసుకునేది అంతే. ఓకే, అయితే కాసేపు నేను ఈ పోపంతా బాగా కలిసిపోయేలా వేయించేస్తాను. సో చింతకాయ అండ్ కొబ్బరి కాంబినేషన్ లో పచ్చడి నిజంగా చింత పులుపు మరి ఎక్కువగా ఉంది తినలేమనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి కాంబినేషన్. అండ్ దట్ టు బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ లాంటి వాటికైతే ఇంకా అసలు అద్దరిపోతుంది అనమాట. అందుకని యాక్చువల్లీ కొబ్బరి మనం యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇంకా చాలా కాంబినేషన్స్ కూడా చేస్తూ ఉంటారు చింతకాయ పచ్చడితో యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే ఓకే, కరివేపాకు కూడా పెట్టేసుకుందాం పైనుంచి. ఓకే ఓకే అండి, సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేస్తారా? చింతకాయ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 1/2 కిలో, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, బెల్లం చిన్న ముక్క, నూనె 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్. చింతకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో చింతకాయ ముక్కల్ని వేసుకుని మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి ముక్కలు, కొద్దిగా బెల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి మరొకసారి బాగా మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, మెంతులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ.